ఒక అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మనకు ఆమె దూరమైన తర్వాతనే ఎందుకు అర్థమవుతుంది అనేది ఈ చిన్న కథ. చిన్నప్పటి నుంచి తన కొడుకే ప్రపంచంగా భావించిన ఒక తల్లి తన ఆనందం, తన కష్టం, తన జీవితం అన్నీ కూడా కొడుకు కోసమే అర్పించింది. కానీ కాలం మారింది. కొడుకు పెద్దాడయ్యాడు, జీవితంలో బిజీ అయ్యాడు. అమ్మ మాత్రం ప్రతిరోజు అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఒకరోజు జరిగిన సంఘటన ఆ కొడుకుకి జీవితాంతం మర్చిపోలేని పాఠం నేర్పించింది. కన్నీళ్లు తెప్పించే ఈ కథ అమ్మ ప్రేమ అసలు విలువ ఏమిటో అనేది మీ గుండెల్లోకి తీసుకెళ్తుంది. కథలోకి వెళ్దామా మరి. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే ఒక ఆవిడ ఉండేవారు. ఆమెకు ప్రపంచమంతా ఆమె తన కొడుకు. భర్త చిన్నప్పుడే చనిపోవడంతో కూలి పనులు చేస్తూ తన కొడుకుని చదివించింది. తన కొడుకు చిన్నప్పుడు ప్రతిరోజు ఇలాగే అడిగేవాడు, అమ్మా నువ్వు అలసిపోవా? లక్ష్మి నవ్వుతూ చెప్పేది, నీ నవ్వు చూస్తే నాకు అలసట అంతా పోతుందిరా అని. కాలం గడిచింది. చిన్ను పెద్దాడయ్యాడు, మంచి ఉద్యోగం వచ్చింది, నగరానికి వెళ్ళిపోయాడు. మొదట్లో ప్రతిరోజు ఫోన్ చేసేవాడు, తర్వాత వారానికి ఒకసారి, తర్వాత నెలకొకసారి అట్లాగా చేసుకుంటూ వచ్చాడు. కానీ లక్ష్మి మాత్రం ప్రతిరోజు ఇంటి బయట కూర్చుని రోడ్డు వైపు చూస్తూ కూర్చునేది, నా కొడుకు వస్తాడేమో అని. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం పడింది. లక్ష్మి జ్వరంతో ఒంటరిగా పడుకుంది. ఫోన్ తీసుకుని కొడుకుకి కాల్ చేసింది. కానీ కొడుకు మీటింగ్లో ఉండి కాల్ కట్ చేశాడు. కొద్దిసేపటికి మెసేజ్ పంపించాడు, బిజీగా ఉన్నామ్మా, తర్వాత కాల్ చేస్తానని పెట్టి మెసేజ్ చేశాడు. ఆ రాత్రి లక్ష్మి చాలా బాగా ఎక్కువ ఏడ్చింది. కానీ తన కొడుకుపై కోపం మాత్రం పెట్టుకోలేదు. పని ఉంటుందిలే, సరే, అందుకే బిజీ ఉన్నాడేమో, అందుకే మెసేజ్ చేశాడు, సరే అని తనకు తానే సమర్థించుకుంది. 2 రోజుల తర్వాత కొడుకు గ్రామం నుంచి కాల్ వచ్చింది, అమ్మ ఆరోగ్యం బాగాలేదు, త్వరగా రారా అని. అతను వెంటనే బయలుదేరాడు. ఇంటికి చేరేసరికి లక్ష్మి మంచమే బలహీనంగా పడుకుని ఉంది. చిన్ను ఆమె చేతిని పట్టుకుని ఏడుస్తూ అన్నాడు, అమ్మ నన్ను క్షమించమ్మా, నీ కోసం టైం ఇవ్వలేకపోయాను. లక్ష్మి చాలా ఓపిక లేనట్టుగా నవ్వింది. తన చేతిలో తనని నిమురుతూ చెప్పింది, నువ్వు చిన్నప్పుడు పడిపోతే నీకు నొప్పి కాకముందు నాకు నొప్పి వచ్చేదిరా. నువ్వు ఇప్పుడు అలాగే ఉంది. నువ్వు ఏడుస్తుంటే నాకు ఇంకా ఎక్కువ బాధగా ఉందిరా, ఏడవకురా నాన్న అని. అది విన్న చిన్ను గుండె పగిలిపోయింది. తన అమ్మ ఎంత ప్రేమించిందో నేను అర్థం చేసుకోలేకపోయాను. తాను ఎంత దూరం అయ్యాడో అర్థమైంది. ఆ రోజు తను తర్వాత పెద్ద ఇంటి కలలు కాదు, తన అమ్మతో గడిపిన ప్రతి క్షణాన్నే జీవితంగా మార్చుకున్నాడు. ఎందుకంటే అమ్మ ప్రేమకు దూరంగా ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా మాత్రం అంటూ ఏదీ లేదు. ఒక అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అనేది తను చూసిన దాని మీద తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రతి క్షణం తన అమ్మతో తను ఉండాలి అని ఆలోచించసాగాడు. కథ సమాప్తం. థ్యాంక్ యూ.